అది కరెక్ట్‌గా గాదు. అన్నెసెసరీ వాళ్ళని మీద దాడి చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే టూర్స్‌కెళ్తారు గదా! వాళ్ళందరి మీద చేస్తే నెక్స్ట్ టైమ్ ఇది రిమార్క్ అవుతుంది గదా! సెక్యూరిటీ ఆల్రెడీ దే విల్ ముందే ఇన్ఫార్మ్ చేసి ఉంటారు వాళ్ళు. ఎన్ఐ సెక్యూరిటీ వాళ్ళకి ఏదో ఒకటి అప్డేట్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. 15, 20 డేస్ ముందు. సరే అది జరిగినా పర్లేదు గానీ ఇది కరెక్ట్‌గా కాదు. ఎందుకంటే చాలా మందికి చాలా ఇబ్బంది ఉంది. చాలా మంది టూర్స్‌కెళ్లారు. వాళ్ళ ఫ్యామిలీస్‌ని స్పాయిల్ చేసుకున్నారు. అందులో వాళ్ళు మళ్ళీ ఆర్మీ డ్రెస్సింగ్ కోడ్ యూజ్ చేసి మరి వీళ్ళ మీద అటాక్ చేశారు. సో పబ్లిక్ ఏందంటే భయపడుతున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలా వద్దా లేదా ఏంది అనేది. ఎందుకంటే అది ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి. సో ఇది కరెక్ట్‌గా కాదు. గవర్నమెంట్ ఏదైతే ఉందో సివియర్ యాక్షన్ తీసుకొని వాళ్ళపైన ఇచ్చేయడం. ఆల్రెడీ యాక్షన్ తీసుకుంది గవర్నమెంట్ సర్జికల్ ఏదో స్ట్రైక్ చేయాలని. బట్ వాళ్ళకి కావాల్సిన ఏవైతే ఉన్నాయో 100 ఇయర్స్ గోదావరి వాటర్ సప్లై సంథింగ్ ఏదైతే ఉందో అవి నిలిపివేశారు. వాళ్ళకి ఆల్రెడీ టైట్ చేశాడు. గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది. 100 ఇయర్స్ వాళ్ళకి ఏదైతే అగ్రిమెంట్ ఇచ్చారో అది 68 ఇయర్స్‌కి క్లోజ్ చేసేసారు. ఈ రోజు రేపు వాళ్ళకి ఇదవుతుంది. ఎలాగైనా దాడి జరుగుతుంది సర్జికల్ స్ట్రైక్. వాళ్ళు అలర్ట్ అయినా ఏదైనా మన గవర్నమెంట్ అనేది ఊరికేనే ఉంటుంది. దే విల్ ప్రొసీడ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అది ఏదైతే ఉందో అది ఇప్పుడు ఏదైతే జరిగిందో జమ్మూ వెళ్ళాలంటే భయపడతారు. సో దాన్ని మళ్ళీ పాతలాగా తీసుకురావాలంటే గవర్నమెంట్ వాళ్ళకి యాక్షన్ తీసుకొని సెక్యూరిటీ పర్పస్‌గా ఇచ్చేస్తే బాగుంటుంది. ఇప్పుడు లైక్ అమర్నాథ్ యాత్ర కూడా స్టార్ట్ అవ్వబోతుంది తొందరలోనే. కేదార్నాథ్ సెక్యూరిటీ అనేది పెంచి దాన్ని కరెక్ట్ నెసరీ యాక్షన్లో తీసుకుంటే ఇది ముందుకెళ్తుంది. ప్రాబ్లమేటిక్ ఏముండదు. బట్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది. ఆయన ఎవరైతే ఉన్నారో అక్కడ లోకల్ ఉన్న తను ఏదైతే ఉందో హార్స్ రైడరు ఆయన ఏంటంటే ముందు అటాక్ చేశాడు, ట్రై చేశాడు కాపాడడానికి. అయినా కానీ ఈజ్ ఎ గ్రేట్. ఎందుకంటే ముందుకెళ్ళి ఫైట్ చేశాడు. ఎలా అయినా చనిపోతానని తెలుసు. బట్ ఫైట్ చేసి ఏదో కాపాడాలి, సేవ్ చేయాలని ఉంది. అలాగనే కోల్కతాలో ఒకతను ఎవరైతే ప్రొఫెసర్ ఉన్నారో ఆయన మీద షూట్ చేయడానికి వస్తుంటే ఏదో శ్లోకం ఏంది ముస్లిం శ్లోకం ఏదైతే ఉంటుందో అది చదివి అది సైడ్ ఎస్కేప్ అయ్యాడు. అంటే టైంలో పారిపోతుంటే రుకుతుంటే ఎస్కేప్ అవ్వడానికి వెళ్ళినా కూడా వాళ్ళని వదిలిపెట్టుకుంటే కాల్చడం అనేది చాలా తప్పు. ఇది కరెక్ట్ కాదు. సో మేబీ గవర్నమెంట్ విల్ టేక్ ద యాక్షన్. దీన్ని సివియర్గా తీసుకొని చాలా ఖండించి రూల్స్ అండ్ రెగ్యులేషన్గా సెక్యూరిటీ పర్పస్గా పెంచేసి ముందుకెళ్తే ఆర్మీ రిక్రూట్మెంట్ కానీ ఏదైనా ఇంకా ఫోర్స్ తీసుకొని దాన్ని ముందుకు ఇచ్చేస్తే నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లం కాదు. బట్ ఇట్ విల్ టేక్స్ ఫర్ 1 to 3 years పడుతుంది. మళ్ళీ బ్యాక్ కావాలి, మళ్ళీ టూరిజం స్పాట్ వెళ్ళాలి రావాలి. ఇదివరకు మనకి పుల్వామా దాడి, యురి దాడి లాగా ఇవన్నీ సేమ్ అటువంటి మళ్ళా ఇంకా ఇటువంటిది మళ్ళా రిపీట్ కాకుండా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. అది కరెక్ట్‌గా కాదు. అన్నెసెసరీ వాళ్ళని మీద దాడి చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే టూర్స్‌కెళ్తారు కదా! వాళ్ళందరి మీద చేస్తే నెక్స్ట్ టైమ్ ఇది రిమార్క్ అవుతుంది కదా! సెక్యూరిటీ ఆల్రెడీ దే విల్ ముందే ఇన్ఫార్మ్ చేసి ఉంటారు వాళ్ళు. ఎన్ఐ సెక్యూరిటీ వాళ్ళకి ఏదో ఒకటి అప్డేట్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. 15, 20 డేస్ ముందు. సరే అది జరిగినా పర్లేదు గానీ ఇది కరెక్ట్‌గా కాదు. ఎందుకంటే చాలా మందికి చాలా ఇబ్బంది ఉంది. చాలా మంది టూర్స్‌కెళ్లారు. వాళ్ళ ఫ్యామిలీస్‌ని స్పాయిల్ చేసుకున్నారు. అందులో వాళ్ళు మళ్ళీ ఆర్మీ డ్రెస్సింగ్ కోడ్ యూజ్ చేసి మరి వీళ్ళ మీద అటాక్ చేశారు. సో పబ్లిక్ ఏందంటే భయపడుతున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలా వద్దా లేదా ఏంది అనేది. ఎందుకంటే అది ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి. సో ఇది కరెక్ట్‌గా కాదు. గవర్నమెంట్ ఏదైతే ఉందో సివియర్ యాక్షన్ తీసుకొని వాళ్ళపైన ఇచ్చేయడం. ఆల్రెడీ యాక్షన్ తీసుకుంది గవర్నమెంట్ సర్జికల్ ఏదో స్ట్రైక్ చేయాలని. బట్ వాళ్ళకి కావాల్సిన ఏవైతే ఉన్నాయో 100 ఇయర్స్ గోదావరి వాటర్ సప్లై సంథింగ్ ఏదైతే ఉందో అవి నిలిపివేశారు. వాళ్ళకి ఆల్రెడీ టైట్ చేశాడు. గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది. 100 ఇయర్స్ వాళ్ళకి ఏదైతే అగ్రిమెంట్ ఇచ్చారో అది 68 ఇయర్స్‌కి క్లోజ్ చేసేసారు. ఈ రోజు రేపు వాళ్ళకి ఇదవుతుంది. ఎలాగైనా దాడి జరుగుతుంది సర్జికల్ స్ట్రైక్. వాళ్ళు అలర్ట్ అయినా ఏదైనా మన గవర్నమెంట్ అనేది ఊరికేనే ఉంటుంది. దే విల్ ప్రొసీడ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అది ఏదైతే ఉందో అది ఇప్పుడు ఏదైతే జరిగిందో జమ్మూ వెళ్ళాలంటే భయపడతారు. సో దాన్ని మళ్ళీ పాతలాగా తీసుకురావాలంటే గవర్నమెంట్ వాళ్ళకి యాక్షన్ తీసుకొని సెక్యూరిటీ పర్పస్‌గా ఇచ్చేస్తే బాగుంటుంది. ఇప్పుడు లైక్ అమర్నాథ్ యాత్ర కూడా స్టార్ట్ అవ్వబోతుంది తొందరలోనే. కేదార్నాథ్ సెక్యూరిటీ అనేది పెంచి దాన్ని కరెక్ట్ నెసరీ యాక్షన్లో తీసుకుంటే ఇది ముందుకెళ్తుంది. ప్రాబ్లమేటిక్ ఏముండదు. బట్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది. ఆయన ఎవరైతే ఉన్నారో అక్కడ లోకల్ ఉన్న తను ఏదైతే ఉందో హార్స్ రైడరు ఆయన ఏంటంటే ముందు అటాక్ చేశాడు, ట్రై చేశాడు కాపాడడానికి. అయినా కానీ ఈజ్ ఎ గ్రేట్. ఎందుకంటే ముందుకెళ్ళి ఫైట్ చేశాడు. ఎలా అయినా చనిపోతానని తెలుసు. బట్ ఫైట్ చేసి ఏదో కాపాడాలి, సేవ్ చేయాలని ఉంది. అలాగనే కోల్కతాలో ఒకతను ఎవరైతే ప్రొఫెసర్ ఉన్నారో ఆయన మీద షూట్ చేయడానికి వస్తుంటే ఏదో శ్లోకం ఏంది ముస్లిం శ్లోకం ఏదైతే ఉంటుందో అది చదివి అది సైడ్ ఎస్కేప్ అయ్యాడు. అంటే టైంలో పారిపోతుంటే రుకుతుంటే ఎస్కేప్ అవ్వడానికి వెళ్ళినా కూడా వాళ్ళని వదిలిపెట్టుకుంటే కాల్చడం అనేది చాలా తప్పు. ఇది కరెక్ట్ కాదు. సో మేబీ గవర్నమెంట్ విల్ టేక్ ద యాక్షన్. దీన్ని సివియర్గా తీసుకొని చాలా ఖండించి రూల్స్ అండ్ రెగ్యులేషన్గా సెక్యూరిటీ పర్పస్గా పెంచేసి ముందుకెళ్తే ఆర్మీ రిక్రూట్మెంట్ కానీ ఏదైనా ఇంకా ఫోర్స్ తీసుకొని దాన్ని ముందుకు ఇచ్చేస్తే నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లం కాదు. బట్ ఇట్ విల్ టేక్స్ ఫర్ 1 to 3 years పడుతుంది. మళ్ళీ బ్యాక్ కావాలి, మళ్ళీ టూరిజం స్పాట్ వెళ్ళాలి రావాలి. ఇదివరకు మనకి పుల్వామా దాడి, యురి దాడి లాగా ఇవన్నీ సేమ్ అటువంటి మళ్ళా ఇంకా ఇటువంటిది మళ్ళా రిపీట్ కాకుండా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి.